అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ ప్రధాన పాత్ర పోషించిందని చంద్రగిరి బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం నాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎన్నికల తర్వాత తమ నియోజకవర్గ పరిస్థితుల్లో పురోగతిని చూడాలంటున్న బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం నాయుడుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ పాలన అనంతరం రాష్ట్రంలో ఒక విధమైనటువంటి మార్పు రావాలనే ఉద్దేశంతో ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్తు యువత కూడా కోరుకున్న పరిస్థితి. ఇదే సందర్భంలో 2024 ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా తమ ఎక్కడైతే తమ నియోజకవర్గాల్లో తమ నాయకులని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నుకున్నారో అలాంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ఘన విజయంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా ఇప్పటికి 100 రోజుల పాలన ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ 100 రోజుల పాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అదేవిధంగా ఆ హామీలను అమలు పరిచే విధంగా ముందుకు వెళ్తుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు ఇటు మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాం, తిరుపతి, చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం. ఈ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ కాకుండా చాలా కొన్ని కాన్స్టిట్యూన్సీల వరకు ఈ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుపొందిన తర్వాత ముందు ఒక విధమైన విధానాన్ని విధి విధానాలతో ముందుకెళ్లారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒక విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో తమ కొన్ని పార్టీ కార్యకర్తలు వాపోతున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఇక్కడ పులిపర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులిపర్తి నాని ఇక్కడ కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు. అదే కూటమి అభ్యర్థి ఘన విజయం కూడా సాధించారు. చంద్రగిరి నియోజకవర్గము ఓన్లీ ఒక జిల్లాలో నియోజకవర్గానికి ప్రాముఖ్యత కలిగినటువంటిదే కాదు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సొంత ఊరు కలిగినటువంటి నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులిపర్తి నాని గెలుపొందారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది ఈ 100 రోజుల పాలన? ఈ కూటమి అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈ చంద్రగిరిలో ఈ ఎమ్మెల్యే పాలన ఏ విధంగా ఉంది? అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ యొక్క పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎటువంటి సూచనలు ఇస్తూ వాళ్ళని ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నారు లేదా కలుపుకొని వెళ్ళడం లేదా? దీని మీద మరింత సమాచారం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడు, బీజేపీ నాయకులు పురుషోత్తం గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సూటిగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వం అంటే ఏ విధంగా? కూటమి అంటే గత ఎన్నికల తర్వాత అరాచక పాలన వైసీపీ కొనసాగించింది. ఆ పరిపాలనలో ప్రజలందరూ విసిగిపోయారు. అలాంటప్పుడు ఏదైనా మార్పు రావాలంటే తెలుగుదేశం బలం సరిపోలేదు. అలాగే జనసేన వాళ్ళ ధైర్యము, ఉత్సుకత, అలాగే బీజేపీ ఉన్న శక్తి ఇవన్నీ కూడా కలిస్తే కానీ ఈ రాష్ట్రము అభివృద్ధి వైపు పయనించే ప్రసక్తి లేదనే ఉద్దేశంతో మా కేంద్ర నాయకులు భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మనం ఏదైనా ఒక గట్టి సంకల్పం చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమిగా రావడం జరిగింది. ఈ కూటమిలో వచ్చి అఖండమైన ఘన విజయాన్ని కూడా సాధించడం జరిగింది. మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉందంటున్నారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఒక కింది స్థాయి లీడర్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది, తమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిగతా నాయకులను కూడా కొంచెం పక్కకు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ప్రతిరోజు ఎక్కడొక చోట మనము సోషల్ మీడియాలో లేదా మీడియాల ద్వారా ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. మరి దాని మీద మీ స్పందన ఏంది? మీరు అన్నట్టు కొంతవరకు ఆ విషయం కూడా వాస్తవమే. కానీ రాష్ట్ర స్థాయిలో సమన్వయం చాలా బాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్ర బీజేపీ పార్టీ పెద్దలతోనూ ప్రధానమంత్రితో కూడా సమన్వయం సాధించుకుంటూ జనసేనను కలుపుకుంటూ కూడా ఈ రాష్ట్రానికి చాలా ప్రాజెక్టులు కూడా సాధించుకొస్తున్నారు. నిత్యం రోజు చూస్తున్నారు. ఎంత నిధులు కూడా పోలవరం అయితేనేమి, ఇంకా అమరావతి అభివృద్ధికి అయితే కూడా లక్షల కోట్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. కానీ మీరు కింద చెప్పినప్పుడు సమన్వయ లోపం ఉంది. దానికోసమనే జిల్లాకు ఒక మంత్రిని కూడా వేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ జిల్లాకు కూడా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారిని ఈ 7 తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు కూడా కోఆర్డినేషన్ చేయమని చెప్పారు. అలాగే ఈ మధ్య కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశంతో ఈ మధ్య ఒక కోఆర్డినేషన్ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఏం చెప్పారంటే పై స్థాయిలో అంతా కూడా సమన్వయం బాగుంది, కింద కూడా సమన్వయం బాగుంటేనే రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి ఐక్యత బలపడి మనం ముందుకెళ్తామని చెప్పారు. అలాగే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు కూడా చెప్పడం జరిగింది.
దాన్ని ఇంకా ముందు ముందు కూడా ఆ సమన్వయాన్ని బాగా గట్టిపరుచుకునే దిశగా కూడా అందరూ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో ఈ అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే కూడా ఈ సంఘటితం కూడా మళ్ళీ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇటు భారతీయ జనతా పార్టీ అనేది కేంద్ర పాలిత ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉంది గత 10 సంవత్సరాలుగా కూడా. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా కూడా అతిపెద్ద పార్టీ కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రెండు కూడా బీజేపీని కలుపుకొని 3 పార్టీలు కూడా ఉమ్మడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇటు మనకు ఎన్నికల బరిలో తక్కువ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి కల్పించినటువంటి పరిస్థితి. అదే విధంగా మీరు చెప్పినట్లు హైకమాండ్ లో కూడా లేదా పై స్థాయిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు జిల్లా లేదా నియోజకవర్గ స్థాయిలో ఈ జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా చాలా మటుకు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే ఈ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందారో ఈ జనసేన నాయకులు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళని చాలా చిల్లచూపు చూస్తున్నారు. వాళ్ళు కనీసము అప్పుడు ఎలక్షన్లో వాడుకున్నారే తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా కొంతమంది ప్రధానమైనటువంటి కార్యకర్తలు బాధపడుతున్నట్టు పరిస్థితి. అది కూడా ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా. మరి దీన్ని ఏమంటారు? మీరు అన్న దాంట్లో కొన్ని నియోజకవర్గాల్లో వాస్తవం అయితే ఉండొచ్చు. మరైతే మా నియోజకవర్గంలో ఎక్కడైతే మా నియోజకవర్గం మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక గ్రూప్ని తయారు చేయడం జరిగింది, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అని. ఆ గ్రూప్లో ఆయన రెగ్యులర్గా ఆయన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ వివరాలు కూడా తెలుపుతూ ఉంటారు. ఆ వివరాలను పట్టుకొని అందుబాటులో ఉన్న ప్రతి మండలంలో కూడా మా కార్యకర్తలు వాళ్ళతో మమేకమై ముందుకెళ్తున్నారు. అలాగే మేము చెప్తే కూడా ఈరోజు కొంత జిల్లా అధికారులు అయితేనేమి, మండల అధికారులు అయితేనేమి, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ కూడా మేము ఏదైనా మంచి కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఏదైనా సిఫార్సు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మా మాటలను ఆలకిస్తున్నారు. మాకైతే అలాంటి ఇబ్బంది ఏం ప్రస్తుతానికి ఇక్కడ లేదు. ఇటు మండల స్థాయి లేదా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు కొంతమంది ఎవరైతే చోట మోటా బిజినెస్ చేసుకుంటా లేదా ఇసుక